నిజం చెప్తున్నానులా. అసలు దొంగతనాలు దోపిడీల గురించి మనం ముచ్చట్లలో చెప్పద్దు అనుకుంటా. దొంగతనాలు ఏడనన్నా జరిగేటినాయే, ఇవి కూడా ఎప్పుడు అవసరమా అని నా మనసుకు అనిపిస్తుంది. కానీ దొంగలు మాత్రం అలా లలిత కళలతోని నా దిమాకునే సరకాయిస్తారోలా. ఇక నేను ఎంత చెప్పద్దు అనుకున్నా వాళ్ళు మాత్రం మన ధూమ్ధాములకు వచ్చేందుకు తండాడుతూనే ఉంటారు, సాహసాలు చేస్తూనే ఉంటారు. ఇక లాస్ట్కు వాళ్ళని చూపించడం నాకు కూడా తప్పది. అగో మళ్ళీ కొందరు దొంగలు వచ్చిర్రు, మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూసేయారు. మరి మీరు ఈ దొంగలకు అగ్గిపెట్ట అగో గా మెదక్ జిల్లా వెల్దుర్తిలున్న సెంటర్ బ్యాంక్ అవతారం చూడురు ఎట్లున్నదో. చూసినావా గోడకి ఎట్లా పొక్క పొడిచిరో, పెద్ద కన్నం వేసిరు కదా. ఇదే దొంగల పనే. పొద్దుగాలని కోడి కూడా గుయ్యక ముందే దొంగలు డ్యూటీ ఎక్కిరు. బేంకు గోడను సబ్బర్లు గడ్డపారాలతోని పొతం చేసి లోపలికి వచ్చిరు. మంచిగా లాకర్ రూమ్లకు కూడా పోయిరట. ఇక బ్యాంకులున్న పైసలు నగలన్నీ మాయే అనుకున్నారు. కానీ ఆ లాకర్ రూమ్లకు పోగానే అలారం గై 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 అని మోగింది. కథం వీళ్ళు గజ్జుమన్నారు. ఆడికెళ్ళి పరారు. ఆగురు ఇంకో దొంగని కాడికి కూడా పట్టుకపోతా. ఇడు హైదరాబాద్ మలక్ పెట్ట దొంగోడు. పోన దుగ్రంలో వచ్చి ఊడ్చి పడేసిండు. ఆగో ముఖం కనబడకుండా అంగినే ముఖానికి వేసుకున్నాడు చూడు భూతం లెక్క. నిజంగా ఇడు దొంగ భూతమే. నచ్చిన ఫోన్లు ముళ్ళ కట్టుకొని మరీ పోతుండేడు. ఇక మలకపేట దొంగను కథ గట్లుంటే మంచిర్యాల దొంగనుది వేరే కథ. పాపం ఆఖరి దొంగతనం కూడా చక్కగా చేయలేదు. దొంగతనానికి వచ్చి చచ్చిపోయిండు. దొంగతనానికి వచ్చినోడు బంగ్లా ఎక్కి ఇంట్లో దునుకుదామని చూసిండు. కానీ చుట్టుముట్టోళ్ళు చూసేవరకల్లా గజ్జుమన్నది. మీదనే ఒక వైరు ఉంటే దాన్ని మెడకు చుట్టుకొని హీరో లెక్క దునుకుదామనుకున్నాడు. మరి ఎవడన్నా మెడకు చుట్టుకుంటాడా తెలివి కల్లోడు? ఏ సినిమాలో చూసిండు కావచ్చు. పాప ఊరి పడ్డది, చచ్చిపోయిండు. నిజామాబాద్ అట ఈ దొంగది. పాపం కదా, ఎందుకు వచ్చిన దొంగతనం, ఏమిటికి వచ్చింది ఇది కాదోళ్ళ. ఈ దొంగతనాన్ని మీరు చూసిరు కదా. దొంగతనం చేసాడు కూడా ఆలు పచ్చి తిన్నంత ఈజీ అయితే కాదు. దాన్ని కూడా సాహసాలు చేయాలి. చెమటలు కక్కుకుంటా గోడల వల్ల కొట్టిర్రు, బంగ్లాలు ఎక్కిర్రు. రాత్రంతా జాగారం కూడా ఉండాలి. మరి గింత రిస్క్ తీసుకొని మెదడు గింత ఖరాబ్ చేసుకునే బదులు గిదే కష్టం గిదే సాహసంలన్నీ నియతగా పనిచేసేట్లు పెడితే ఏమవుతుందో కాతా గాని.